ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, అత్యున్నతమైన సింహాసనాసీనుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనత మహిమ ప్రభావం మా దేవా, మా రక్షకుడివి, మా విమోచకుడివి, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి వచ్చిన మహారాజా, అన్ని నామముల కన్నా ఉన్నతమైన మహత్యం కలిగిన దేవా, అన్నిటికంట ముందుగా ఉన్నవ తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దేవా తండ్రి, మరొకసారి ఈ రాత్రి సమయంలో మా ప్రియ అక్క ప్రభు మరి నాయన స్వర్ణక్క వారి యొక్క బర్త్డే సందర్భంగా ప్రభు మరి నాయన మోర్య ప్రార్థనా మందిరము దేవ మరి నాయన రాయ ప్రభు మరి పునాది రాయ చేసిన దినము పురస్కరించుకొని దినము ప్రభు మరి చిన్న కూడిక కలిగి ఉంటుండగా కృతజ్ఞత కూడిక తండ్రి నాయన జ్ఞాపం చేసుకోండి, కనికరించండి. మా ప్రియులు ఉదయకాలం వచ్చి కొంత ప్రయాసపడి మధ్యాహ్నం వెళ్ళి సిద్ధపడి రాగలిగినందుకు స్తోత్రాలు తండ్రి. సమయంలో ప్రభు మరి నాయన రావాల్సిన ప్రజలను తీసుకొచ్చారు, మార్గ మధ్యలో ఉన్నవారు రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి దేవా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేనుంది నేను సెలవు ఇచ్చింది ఏడివి దేవా. మాకంటే ముందుగా స్థలానికి వచ్చారు. ఏ సమయంలో కూడుకు ప్రారంభించుకుంటుండగా సహాయం చేయండి. నీ వాక్యం ప్రభు పాటల ద్వారా వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని ఉత్తేజపరచండి ప్రభు, సహాయం చేయండి. నీ మెల్లని మధురమైన స్వరమే వెనుగలటు సహాయం చేయండి తండ్రి. మాకు కావలసిన లేఖన భాగాల ద్వారా మమ్మల్ని బలపరచండి. మీ దాసరాలకు కావలసిన ప్రభు మరి లేఖనాలు దయచేయండి తండ్రి నాయన. మరి మౌర్యపక్షంగా చేసిన కార్యములు మేము తలపోసుకోవడానికి సహాయం చేయండి దయగల తండ్రి. రీతిగా రెండు పురస్కరించుకొని ఈ కూడిక జరిగే సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వదకరంగా చేయండి. పాటలు నడిపించే దాసుని జ్ఞాపకం చేసుకోండి, వర్తమానం ఇచ్చే దాసుని జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రజలు పెట్టి స్తోత్రాలు, రావాల్సిన మార్గ మధ్యలో త్వరపెట్టి తీసుకురండి, సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి నాయన మీ సింహాసనం మా మధ్య ఉంచండి. నీ మెల్లని స్వరం వెనుగలు సహాయం చేయండి ప్రభా. మరి తోడుగొన్న దేవుడివి నాయన, మరి ఇరిమియా నోటి మాటలు ఉంచిన దేవుడివి, నా నోటి మాటలు ఉంచి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా ఏది పలకాలో అది అనుగురించి అనేవి మా నోటంట రాకుండా సహాయం చేయండి దేవా నాయన. నీ వాక్యం ధారాళంగా ప్రభు మరి దేవా తండ్రి మీరు మాకు అనుగ్రహించి పెట్టమని నీకే ఘనత మహిమ చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. పరిశుద్ధం కూడుకుని చేసుకోమని మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ మా ప్రభు ఈ మంచి కూడా శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రారంభ ప్రార్థన అయిపోయింది, మీరు వచ్చి పాటలు పాడదు చెయ్యాలి. అడిగాను
పల్లవి 791 పల్లవి. గ్రంథ వాగ్దానములన్నీ నావి. సమయంలో సామెతల గ్రంథం 'పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము చివరి అధ్యాయం అనగా 31వ బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 31వ అధ్యాయం. 30-31 వచనాలు ఉన్నాయి. మరి మార్చి చదువుకుందామండి. కలిసి చదువుకుందాం. అందరం కూడా బైబిల్ చదవచ్చిన వారు కాబట్టి అందరం కూడా కలిసి చదువుకుందామండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం మీయదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. తర్వాత రెండో భాగముగా 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. అది క్షమించండి. అది 1 పేతురు 2వ అధ్యాయం 2వ అధ్యాయం 21వ వచనం. మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. తర్వాత 37 కీర్తనలు 37 6వ వచనం. కీర్తనలు 37 6వ వచనం. అందరం కూడా కలిసి చదువుదామండి. ఆయన వెలుగును వలెను నీ నీతిని, మధ్యాహ్నము వలెను నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనత మహిమ ప్రభావం కలిగిన మా దేవ అని నామములకు ఉన్నతమైన మహాత్యం కలిగిన గొప్ప తండ్రి,
యుగములు ఒకటి రీతికున్న దేవుడి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి నాయన మరి మోరియా దేవా ప్రార్థనా మందిరాన్ని ప్రభా మరి ప్రారంభించడానికి పునాది రాయి వేయడానికి జనవరి 1 నెల 5వ తారీఖుని దేవా తండ్రి మీరు మాకు దేవా మరి ఆ మొదటి పునాది రాయి వేయడానికి మీరు దేవ మీ దాసులైన వారిని దైవజనులు పెద్దలైన వారిని తీసుకొచ్చి ఆ కార్యము ప్రారంభించిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా అదే రీతిగా ఇదన్న మా ప్రియమైన అక్క స్వర్ణకు కొరకు ప్రార్థిస్తున్నాం. ఆమె యొక్క ప్రభావ మరి నైనా సంవత్సరం దయాకీటముగా ఆమెకు మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి కనుగ్రహించము ఈ యొక్క ప్రభావ మరి ఈ సమయాన్ని వాక్యం ద్వారా తండ్రి మరి దయాకీటముగా ప్రభావ గత సంవత్సరాలన్నీ కాసి కాపాడి కంటి పాప వల్ల భద్రపరిచి దేవా మరి నైనా మరి యొక్క సంవత్సరం దయాకీటముగా మీ దాస్త్రాలకి అనుగ్రహించి పెట్టారు. దాని విషయంలో దేవా మరి సంఘముతో కలిసి కృతజ్ఞత కూడి కలిగి ఉన్న సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు పాటల్లో పాడుతూ సహాయపడుతూ వచ్చారు. మీ దాసుని అభిషేకించి వాడుకున్నారు. దేవా వాక్యం ద్వారా కూడా మీరు మమ్మల్ని దర్శించండి, బలపరచండి, నూతన పరచండి, తాజాపరచండి. నీ దేన ప్రభ మెల్లని స్వరము మాతో మాట్లాడండి తండ్రి. నాయన ప్రభ మరి ఏది అవసరం మాకు అనుగ్రహించి పెట్టు, సహాయం చేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ భాగంలో సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మరి ఒక మాట మనం చూస్తాం. చివరి 30 వచనంలో మధ్య భాగం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. తర్వాత చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్య దగును. 3వది, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. అది కాబట్టి మరి మోరియా పక్షంగా మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఒక వాగ్దానాన్ని పెట్టి మోరియా మరి నిర్మించడానికి ముందు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. గుర్తుందండి ఆ వాగ్దానం ఎవరికైనా? మోరియాలో ఇచ్చాడు ఆ వాగ్దానం దేవుడు. ఆ వాగ్దానం ఎవరికైనా గుర్తుందా అక్క? కాబట్టి ఆ వాగ్దానాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆ సంవత్సరంలో మరి పూర్తి అయ్యి ఆ తర్వాత జనవరి 5లో దేవుడు ఆ కార్యాన్ని ప్రారంభించడానికి మరి కృప ఇచ్చాడు. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మరి మోరియా పక్షంగా మరి దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు మరి అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు తన మందిర నిర్మాణాన్ని మరి చేసుకుంటూ వచ్చాడు. చూడండి సామెతల యెషయా గ్రంథము 60 యెషయా గ్రంథము 60వ అధ్యాయము, నా మందిరమును నేను శృంగారించుకొందును అనే మాట మనం చూస్తాం యెషయా గ్రంథంలో. ఇది 7వ వచనమా? కాబట్టి 7వ వచనంలో చివరి భాగంలో ఉందన్నమాట. ఏముంది? నా శృంగార మందిరమును నేను శృంగారించదును. కాబట్టి దేవుడు మరి తన మందిరాన్ని ఈ స్థలంలో ఒక దీపస్తంభాన్ని నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఆ పునాది రాయి వేసిన మొదలు మరి ఇప్పుడు వరకు కూడా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కొక్క పని అలాగా కొంత గ్యాప్ మధ్యలో వచ్చినప్పటికీ మరలా ఈ సంవత్సరం దేవుడు మరి 2025లో దేవుని యొక్క పనులు ప్రారంభించడానికి దేవుడు కృప ఇచ్చాడు. మరి ప్రహారీ గోడ కొరకు మనం ప్రార్థన చేస్తూ వచ్చాం, బాత్రూమ్స్ కోసం ప్రార్థన చేస్తూ వచ్చాం, తర్వాత కిచెన్ కొరకు ఇవన్నీ మరి వచ్చే పరిశుద్ధులు రానున్న దినాల్లో ఈ స్థలంలో గొప్ప గొప్ప మీటింగులు జరగడానికి, వీబీఎస్లు కానీ, యూత్ మీటింగులు కానీ, లేదా సేవకుల కూడికలు జరగడానికి కానీ ఇవన్నీ కూడా జరగడానికి దేవుడు అన్ని వసతులు కూడా ఇప్పుడు దేవుడు అనుగ్రహించి పెట్టాడు. మనం ఏదైతే ఆశించామో
ఆశించిన దానికంటే ఎక్కువగా దేవుడు మరి మోరియా పక్షంగా దేవుడు కార్యాలు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఏది అవసరమో ఆ సమయంలో దేవుడు అన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉన్నాడు. మరి వంట పాత్రలో కానీ, తర్వాత టేబుల్స్లో కానీ, కుర్చీలు కానీ, లేకపోతే కిచెన్లో ఫ్రిడ్జ్ కానీ, ఇలాగా దేవుడు ఒక్కొక్కరి ద్వారా దాని యొక్క మరి చూడండి, మేకా గ్రంథంలో ఒక మాట ఉంది. చూడండి, మేకాలో ఒక మాట ఉంటుంది. నా అన్యజనుల నా ఇష్ట వస్తువులను దేవునింటికి తన ఇంటికి దేవుడు రప్పించుకునేవాడుగా ఉంటున్నాడు. చూడండి, పోండి, ఈ కమోరియా పక్షంగా వాగ్దానం చదువుదాం. అగ్గయ్య అమ్మా, ఎక్కడమ్మా? అది కాదు కానీ సరే, అగ్గయ్య రాసిన అగ్గయ్య పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి అగ్గయ్య ప్రవక్త రాసిన మాటలు చూద్దాం. రెండవ అధ్యాయము 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుబటి మందిరము యొక్క మహిమను మించినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించేదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు. కాబట్టి ఈ స్థలములో దేవుడు తన సమాధానాన్ని మరి ఉంచుతూ వస్తూ ఉన్నాడు. సమాధానమైన కార్యములు దేవుడు తన ప్రజల ద్వారా జరిగిస్తూ, తర్వాత ఆయన తన ఇంటికి మరి తనకి ఏదైతే మందిరమును శృంగారించడానికి ఎక్కడ ఏ వస్తువు ఉండాలో అవన్నీ కూడా దేవుడు ఆయా సమయంలో రప్పించుకుంటున్నాడు. అందుకే ఈ అన్నిటిని పెట్టి మనం ఏం చేయాలి? దావీదు రాస్తా ఉన్నాడు. చూడండి, 103 కీర్తనలు 103వ అధ్యాయంలో మరి ఆయన చేసిన ఉపకారములు 103 మొదటి వచనం, 2వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల దేవుని మరొకము. కాబట్టి దేవుడు ఈ మోరియా పక్షంగా ఆ మొదటి పునాది రాయి వేసిన మొదలు ఈనాటి వరకు మోరియా పక్షంగా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. మరి నా మందిరముని నేను శృంగారించుకుందును అని చెప్పినట్టుగా ఆయన ప్రతిదై కూడా మరి మనం ఊహించిన దానికంటే అత్యధికముగా మరి దీన్ని దేవుడు తన శృంగారించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ రీతిగా అందుని బట్టి దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత చెల్లించేవారుగా ఉంటున్నాం. ఎంత సౌందర్యమైన మరి కట్టడంలో మనం దేవుని ఆరాధించే ఆధిక్యత దేవుడు మనందరికీ కూడా ఇచ్చాడు. రానున్న దినాల్లో మరి చుట్టుపక్కల వారు ఈ స్థలము నుండి అనేక స్థలాలకు పరిచర్య వ్యాపించేటట్టుగా కూడా మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. దీని కొరకు మనం కొంతమందిని తోడుకొని రావాలి, ప్రయాసపడాలి. కాబట్టి ఎప్పుడు ప్రయాసపడేవారు ఏం చేస్తారు? అదే మనం చదువుతూ వచ్చాం సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో. కాబట్టి యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. స్త్రీ అనే కాదు, ఇక్కడ పురుషుడని కూడా పేరు పెట్టుకోవచ్చు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు అక్కది మరి బర్త్డే కాబట్టి మనం మరి అక్క విషయంలోనే మనం వర్తమానం వింటాం, చూసారా? కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, చూడండి. కాబట్టి కొన్నిసార్లు అంటే కొత్తగా మనం కొన్నిసార్లు ఏంటంటే భయభక్తులు అంటే ఏటో కొన్నిసార్లు తెలియని పరిస్థితులు ఉంటాం. దేవుని ఇంటికి వచ్చి కూడా వాక్యం విని కూడా తెలియని పరిస్థితులు ఉంటాం. అందుకే చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. త్వరగా నాకు కొద్ది సాయం చేయండి, త్వరగా ముగించుకుందాం. ఎందుకంటే మనం ఆలస్యంగానే మరి ప్రారంభించుకున్నాం. 8:13. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
చెడుతనమును అసహించుకుంటే, యేసు ప్రభుని ఎప్పుడైతే మన హృదయంలోకి చేర్చుకోవాలనుకుంటున్నామో చెడుతనానికి దూరంగా ఉండడమే. కాబట్టి అందుకే నా మాట చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఓ మాట, చక్కని మాట రాస్తూ ఉంటాడు. 15వ అధ్యాయము ఆయన మాట మనల్ని ఏం చేస్తుందంట, పవిత్రపరుస్తూ ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఆయన మాట మన హృదయంలోకి వస్తుందో, మనం తీసుకుంటామో, ఆయన యందు భయభక్తులు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనం పవిత్రులమయ్యాం. యేసుప్రభు రక్తము అతి పాప నుండి మనల్ని విడిపించింది. కాబట్టి దేవుని యొక్క కుమారుడు ద్వారా మనకి మరి తండ్రికి మనం కుమార్తెలుగా చేయబడ్డాం. యేసుప్రభు వారు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మనం అంగీకరించడం ద్వారా, కాబట్టి మనకి దేవునికి కుమార్తెలుగా చేయబడుతూ వచ్చాం. చూడండి, కీర్తన 147:11 కూడా చూడండి. కీర్తన 147:11, 147:11, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించేవాడే ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే యెహోవా దేవుడు మన యందు ఆనందించేవాడుగా ఉంటాడో మనం కొనియాడబడతానే ఉంటాం. కాబట్టి దేవునిలో ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, కాబట్టి దేవునిలో మనం మన యొక్క క్రియలు దేవునిలో మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించేవారుగా, మరి దేవుని యొక్క మాట మన హృదయంలోకి తీసుకోవటం వల్ల, మనం పవిత్రపరచడం ద్వారా మనకేం జరుగుతుందంటే, దేవుడు మన యందు తండ్రి అయిన దేవుడు మన ద్వారా ఆయన ఆనందించేవాడే ఉంటున్నాడు. కాబట్టి తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించేవాడుగా ఉంటున్నాడు. మన జీవితాల్లో మన ద్వారా దేవుడు ఆనందించేవాడుగా ఉండాలి. దేవుడు మరొక సంవత్సరాన్ని దయాకీర్యముగా నీకు నాకు మనందరికీ కొత్త సంవత్సరం ఇచ్చాడు అందరికీ. మరి అక్కడికి కూడా కొత్త సంవత్సరాన్ని దేవుడు దయాకీర్యముగా ఆమె జీవితంలో మరొక సంవత్సరాన్ని దేవుడు ప్రవేశించి పెట్టాడు. కాబట్టి దేవుడు మనకి అధికమైన నా వలన నీకు దీర్ఘాయుసు కలుగును అని సామెతల గ్రంథంలో మనం చదివితే, కాబట్టి దీర్ఘాయుసు వల్ల మనం ఏం చేయాలంటే, దీర్ఘాయుసు వల్ల దేవుడు మన ద్వారా ఏం చేయబడాలట, ఆనందించేవాడుగా ఉండాలి. చూసారా? కాబట్టి మన ఆత్మీయ జీవితంలో అది సామెతలు 1:8 కూడా చూడండి, 1:7 అక్కడ కూడా మరి తెలివిగా మనం కొనియాడబడాలి ఉండాలండి. మనం కొనియాడబడేవారుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలట, తెలివిగా ఉండాలి. చూసారా? ఆ తెలివి ఎక్కడి నుండి దొరుకుతుంది? 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. కాబట్టి మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మరి తెలివికి మూలము. కాబట్టి తెలివి అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన. కాబట్టి ఈ తెలివి ద్వారా మనం దేవుణ్ణి ఈ తెలివి కలిగి ఉంటే దేవుడు మన ద్వారా ఆనందించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు మన ద్వారా ఆనందించేవాడుగా ఉంటున్నాడో, అప్పుడు ఎప్పుడు మనం ఇతరులకు మనం మాదిరిగా ఉంటాం. మనం అదే చూస్తూ వచ్చాం. 1 పేతురు చూడండి, ఏం చూస్తూ వచ్చాం? 2వ అధ్యాయంలో, 1 పేతురు 2వ అధ్యాయంలో, క్రీస్తు మన కొరకు ఏం చేశాడమ్మా? మాదిరిగా ఉన్నాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే, చూడండి 21వ వచనం, క్రీస్తు మీ కొరకు బాధపడి, 21వ వచనం 2:21, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. కాబట్టి మనం మరి క్రీస్తుని కలిగిన వారుగా ఉంటున్నాం. అంటే యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలా ఉండాలమ్మా? మాదిరికరమైన జీవితం. కాబట్టి మాదిరికరమైన జీవితాన్ని మనం చూపించగలిగినప్పుడు, మాదిరికరమైన మరి ఆ యొక్క క్రియలు మనలో ఉన్నప్పుడు అందుకే అపోస్తులైన పౌలు చూడండి ఏం చేస్తున్నాడో, కొంతమంది మాదిరి కలిగిన వ్యక్తులు చూపిస్తూ ఉన్నాడు ఆయన. వారు దేవుని కొరకు ఎలా ప్రయాసపడ్డారో. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మరి ఎప్పుడు మనం కొనియాడబడతాం, మన పనులు ఎప్పుడు కొనియాడబడతాయి. కాబట్టి ఈ 2 విషయాలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కానీ పురుషుడు కానీ కొనియాడబడాలి. కాబట్టి అందుకే మనం క్రీస్తు దగ్గరకు వచ్చాం. అయితే మనం కొనియాడబడాలంటే మనం క్రీస్తు తన అడుగుజాడల్లో, ఆయన మన కొరకు ఉంచిన మాదిరిలో, ఆయన భూమి మీద ఏదైతే మంచి క్రియలు చేస్తూ వచ్చాడో, ఆయన ఏదైతే చెప్తూ వచ్చాడో
దాన్ని మనం అనుసరించడమే. కాబట్టి సింపుల్, దీనికి ఎటువంటి క్రయం చెల్లించక్కర్లేదు, ఎటువంటి రుణం చెల్లించక్కర్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే చూడండి అపోస్తలుడైన పౌలు కొంతమంది స్త్రీలను మనకు చూపిస్తూ ఉన్నాడు. చూడండి 16వ అధ్యాయం రోమపత్రిక 16:1. అక్కడ కొంతమంది స్త్రీల విషయంలో మంచి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. రోమపత్రిక 16వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. కంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు పీబే అను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయాలని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేస్తున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉండను. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఈ పీబే విషయంలో ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎటువంటి సాక్ష్యం చెప్తున్నాడు? ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండను. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట, పాపానికి లోకానికి దూరంగా ఉండటం అనేది ఒక ఎత్తు అయితే, దేవునిలో మనం ఇతరులకు మనం మాదిరిగా ఉండటంలో ఏం చేయాలంటే ప్రభు ఇంటిలో ప్రభు ఇంటిలో ప్రయాసపడాలి. అందుకే 1 కొరింథీ 58 చివరి వచనంలో ఏమంటున్నాడు చూడండి. 1 కొరింథీ 58 చివరి వచనంలో 15వ అధ్యాయము, కాగా నా ప్రియ సహోదరులారా, మీరు ప్రయాసమును ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడు. కాబట్టి తన ఆసక్తిని ప్రభువులో కనుపరుస్తూ వచ్చింది. కాబట్టి పౌలు అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆమె మరి అనేకులకి సహాయకురాలుగా, దేవుని దాసులకి, దేవుని యొక్క సేవకులకి ఎంతో పరిచర్య చేసే వ్యక్తిగా, కాబట్టి దేవుని యొక్క మరి దాసునికి పౌలుకి ఎంతో పరిచర్య చేసిన వ్యక్తిగా, సహాయకురాలుగా లేదా పరిశుద్ధులకి సహాయకురాలుగా ఆమె ఉంటూ వచ్చింది. కాబట్టి ఈ క్రియలు ఏం చేస్తాయట? మనల్ని మరి గౌనులు ఎదుట మనల్ని కొనియాడేటట్టుగా చేస్తాయట. చూసారా? కాబట్టి ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే చూడండి 6వ వచనం, అందులోనే 6వ వచనంలోనే రోమపత్రిక 16:6, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. ఇక్కడ ఒక మరి అనే స్త్రీని మనం చూస్తాం. బహుగా ప్రయాసపడిందట ఆమె. కాబట్టి దేవుని ఇంటిలో మనం యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఆమె పనులు గౌలు ఎదుట, అంటే పొలిమేరల దగ్గర కొనియాడబడేవిగా ఉంటాయట. అంటే మనల్ని గూర్చి చెప్పుకుంటారు. మన పనులను బట్టి మనల్ని ఏం చేస్తారండి? మనం చేసే క్రియలను బట్టి మనం లేకపోయినా మన కొరకు ఏం చేయాలి? వారు మంచిగానే మాట్లాడుకోవాలి. మన దగ్గర ఒకలాగా, బయటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా మాట్లాడుకునేటట్టుగా మన జీవితాలు ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో అలాగున్నప్పుడు దేవుని ద్వారా మనకు ప్రతిఫలం ఉంటుంది. చూడండి, దేవుని ద్వారా మనకి ఎటువంటి ప్రతిఫలం ఉంటుందో చూడండి. ఇంకో మాట చూసి వెళ్దాం, ముందుకెళ్దాం. 12వ వచనంలో కూడా మాట ఉంది చూడండి. రోమ 16:12, ప్రభువునందు ప్రయాసపడు వందనములు. ఈమె కూడా ప్రభువునందు బహుగా ప్రయాసపడిద్దట. చూసి ఆమె క్రియలు కొనియాడబడుతూ ఉన్నాయి. వారు ఏదో పరిస్థితులు ఉండొచ్చు. పౌలు సిఫార్సు చేస్తూ ఉన్నాడు, ఆజ్ఞిస్తూ ఉన్నాడు, ఫలానా పీబే, ఫలానా మరి ఇంకో సహోదరుని ఏం చూస్తూ వచ్చాం? మరియా. ఇప్పుడు ఈమెను ఏం చూస్తూ వచ్చాం? పెర్సిస్. కాబట్టి ఈ రీతిగా వారు దేవుని కొరకు ప్రభువునందు ప్రయాసపరచు త్రుపేసాకును వందనములు, ప్రియురాలకు పెర్సిస్సునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడింది. మన ఆత్మీయ జీవితంలో ప్రభు మనకి ఇచ్చిన ఆయుస్సుని బట్టి, అది అందరికీ, ఆమె ఒక్క విషయంలోనే కాదు, మనందరికీ దేవుడు నూతన సంవత్సరాన్ని దయాకీర్యముగా మన అందరికీ ఇచ్చాడు. కాబట్టి ఎన్నో రోజులు గడిచిపోలేదు మన జీవితాల్లో. కాబట్టి ప్రభువులో మన కొరకు, మన విషయంలో మన యొక్క పనులు కొనియాడబడుతూ ఉండాలి. కాబట్టి ఎప్పుడు కొనియాడబడతాయి అంటే యెహోవా యందు ఆయన భయభక్తులు కలిగిన వారి విషయంలో. ఇదే విషయాన్ని తిమోతికి రాస్తూ ఉన్నాడు చూడండి. 1 తిమోతి 3:7 ఆయన కూడా తిమోతికి చెప్తా ఉన్నాడు.
మొదటి తిమోతి 3:7. కాబట్టి ఏమంటాడు, మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుంటున్నట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. చూసారా, ఇక్కడ ఎవరైనా సరే మనందరం కూడా మన యొక్క ఆత్మీయ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మనం మన క్రియలు కొనియాడబడాలంటే, మన దేవుడు మన యందు ఆనందించేవాడుగా ఉండాలంటే వెలుపటి వారి ఎడల కూడా మన సాక్ష్యం ఎలా ఉండాలట? ఎలా ఉండాలంటే ఏం చెప్తున్నాడు ఆయన? సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. కాబట్టి మంచి సాక్ష్యం అని మన జీవితాల్లో కలిగి ఉండాలి. కాబట్టి ఆ రీతిగా అప్పుడు దేవుడు మన ద్వారా ఆనందించేవాడుగా ఉంటున్నాడు. ఆయన ద్వారా ఆయన మన విషయంలో ఆనందించేవాడుగా ఉంటే దానికి వచ్చే ప్రతిఫలం ఏంటో చూద్దాం. చూడండి, దేవుని ద్వారా హెబ్రీయులు రాసిన పత్రిక మంచి కార్యములు చూడండి, కూడా మాట చూస్తాం. మొదటి తిమోతి 5:25 కూడా చూడండి, మంచి కార్యములు విషయాల్లో చాలా. కాబట్టి అక్కడ ఏం చెప్తా ఉన్నాడు? చక్కని విషయాన్ని 25వ వచనంలో, అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడనివి దాచబడనేరవు. కాబట్టి మంచి కార్యములు తేటగా ఎప్పుడు కూడా అవి మనం దాచాలన్నా సరే అది దాయపడం. సరే, అవి ఎప్పుడు కూడా మనం మరుగు చేయాలన్నా సరే మరుగు అవ్వాలి. ఏదో రీతిగా ఆ కార్యములు బయటకు వస్తూనే ఉంటాయి. అందుకనే ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తాం. చూడండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాట చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఆ యొక్క మంచి క్రియలు ఏ రీతిగా ఉండాలనేది చెప్తా ఉన్నాడు. చూసారా? కాబట్టి ఆయన చెప్పే విషయం, భూమి మీద ఆయన తన పరిచర్యలో కొనసాగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని కాబట్టి మనుషులు పరలోకమందున్న తండ్రిని మహింపరచాలంటే మన క్రియలు సత్క్రియల్లాగా ఉండాలని అంటాడు. ఏమంటున్నాడు? అదే కదా, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎప్పుడైతే మన జీవితాలు ఎలాగ ఉంటాయో మనం ఎప్పుడు కూడా కొనియాడబడేవారుగా ఉంటాం. మన పనులు గౌనులు ఎదుట కొనివాడేవారుగా ఉంటాం. కాబట్టి దానికి దేవుడు మనకిచ్చే ప్రతిఫలం ఏంటంటే, చూడండి, అదే వచనంలో ఇంకా ఉంది. ఆయన గొప్ప అపోస్తుల కార్యాలు 9:36 కూడా చూడండి. ఇక్కడ ఒక ఆమె లేకపోయినా ఆమె చూడండి చనిపోయింది. ఇక్కడ ఒక ఆమె, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనంలో ఇక్కడ తబిత అని ఒక మనం చూస్తాం. 9వ అధ్యాయం 36వ వచనం. మరియు ఉప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. అదే వదిలేమ్మా, చాలు. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఒక్కల ఈ సత్క్రియలు ఏం చేస్తున్నట, మరియు ఉప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండను, ఆమెకు భాషాంతరము ద్వారకా అని పేరు, ఆమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసి ఉండను. కాబట్టి ఆమె గురించి చెప్పుకుంటున్నారు. చూసినటువంటి విషయాలు అక్కడ మనుషులు ఏం చేస్తున్నారు, చెప్పుకుంటూ ఉన్నారు. అక్కడికి వచ్చిన వారితో ఆమె చేసిన కార్యాలు చెప్తూ ఉన్నారు. చూడండి 39, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదులు అతన్ని తీసుకొని వచ్చి విధవరాండును వచ్చి ఏడ్చుచు ద్వారక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ధర్మకార్యాలు ఎప్పుడు కూడా, ఈ మంచి కార్యాలు ఎప్పుడు కూడా అవి ఎప్పుడు కూడా దాచబడవు. కాబట్టి ఇవన్నీ కొనియాడబడేవాడిగా, గౌని ఎదుట అవి చెప్పుకునేవారిగా మన జీవితాల్లో ఉండేది ఉంటారు. దీని ద్వారా దేవుడు మనకిచ్చే ప్రతిఫలం ఏంటంటే, చూడండి, ఆయన
ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో దానికి ప్రతిఫలం ఆయన మనకి రెట్టింపుగా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయొచ్చుండట చేత తన నామమును పెట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు ఇక్కడ పరలోకమందు గొప్ప బహుమానం ఉంటుంది మనకి. కాబట్టి పరలోకమందును బహుమానం ఉంటుంది, భూలోకమందును కూడా. మరి పరలోకంలో దేవుడు మన యందు ఆయన ఆనందించేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆయన ఆనందించేవాడుగా మన జీవితాల్లో ఉంటాయో, ఆయనను ఆనందపరిచే రీతిగా మన బ్రతుకులు ఉంటాయో, దేవుడు మన కొరకు గొప్ప బహుమానాన్ని సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయం 29వ వచనం కూడా చూడండి. రోమాపత్రిక 2:29, రోమాపత్రిక 2:29. కాబట్టి దేవుని ద్వారా మెప్పు కలిగేటట్టుగా మనం దేవుని కొరకు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ద్వారా మెప్పు పొందేటట్టుగా మన క్రియలు ఉండాలి, మన సత్క్రియలు ఉండాలి. సంఘములో మన యొక్క సాక్ష్యం ఉండాలి, సంఘం వెలుపుట కూడా సాక్ష్యం ఉండాలి. అప్పుడు దేవుడు మన యందు ఆనందించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన మనలో ఆనందించేవాడుగా ఉంటున్నాడో, ఆయన మనల్ని ఏ రీతిగా ఆయన ఆస్వాదిస్తాడో చూస్తాం. చూడండి, నీతిమంతులు ఏ రీతిగా ఆస్వాదించబడతారో. సామెతల గ్రంథం 11:30 వచనం. కాబట్టి దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయంటే, ఆయన నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. చూసారా? 31, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలమును పొందుదురు. చూసారా? నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆనందించేవా. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ని బట్టి మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో దేవుడు ఆనందించేవాడుగా ఉండాలి. తర్వాత మనుషులు మనలు గురించి మంచి సాక్ష్యం కలిగిన వారు ఉండాలి. అది సంఘం వెళ్ళుట, సంఘంలో కూడా మన సాక్ష్యం కలిగిన వారు ఉండాలి. మన క్రియలు కొనియాడబడేటట్టుగా ఉంటాయి. ఇదంతా కూడా మనం అనుకుంటాం, ఎవరు చూస్తారులే, మనల్ని ఎవరు గమనిస్తారులే అని అనుకుంటాం. మనల్ని అందరూ అన్ని రీతిలుగా మనల్ని గమనించేవారుగా ఆయన ఉంటూ వస్తున్నాడు. అందుకనే కీర్తన 128 2వ వచనంలో కూడా చూడండి. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ ప్రతిఫలం ఏ రీతిగా అనుభవిస్తామో, 128:2, నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు, దానివి ధాన్యుడు నీకు మేలు కలుగును. కాబట్టి ఎప్పుడైతే యెహోవాను మనం ఆనందించేవారుగా ఉంటాం, ఆయన మనల్ని యందు ఆనందించే దేవుడుగా మన జీవితాల్లో మనల్ని గురించి ఆయన ఎప్పుడైతే సంతోషించేవాడుగా ఉంటాడో, మనం ఏం చేస్తామంటే మన జీవితాల్లో ఆయన మన చేతుల కష్టార్జితమును మనం అనుభవించేటట్టుగా చేస్తాడు. అంతేకాదు అన్ని విషయాల్లో మనకు ఆయన మేలుకరమైన పరిస్థితులు జరిగించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి చివరిగా మనం చూసినట్లయితే కీర్తనలు 55:22 చూడండి. కీర్తనలు 55:22 మాదిరికరమైన జీవితాన్ని మనం దేవుడు మన యందు కోరుకుంటున్నాడు. 55:22 ఎప్పుడైతే మనం అలాగుంటామో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీడు. కాబట్టి నీతిమంతులను ఎప్పుడు ఆయన కదలనీడు. కాబట్టి నయోమి, మనకు టైం సరిపోలేదు కానీ నయోమి జీవితాన్ని రూతు చూస్తూ వచ్చింది. రూతు చూస్తూ నయోమి యొక్క బ్రతుకుని, నయోమి యొక్క జీవితాన్ని రూతు గ్రంథంలో మనం ధ్యానించినట్లయితే, రూతు గ్రంథంలో నయోమి యొక్క జీవితము, ఆమె విశ్వాసము, ఆమె ప్రవర్తన, ఆమె దేవుని యందు కలిగిన భయభక్తులు, ఆమె యొక్క క్రియలు, ఇవన్నీ కూడా రూతు చూసింది. చూసి ఏం తీర్మానం చేసుకుందో చూడండి. చూసింది, ఎటువంటి తీర్మానం చేసుకుందో ఆ మాట చదువుకొని మనం ఒక ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి. కాబట్టి రూతుకు ఆమె ఎటువంటి దేవుని యొక్క ఆమెలో రూతు గొప్ప విశ్వాసాన్ని చూసింది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా చూసింది. ఆమె క్రియలు చూస్తూ వచ్చింది. ఆమె మాట తీరుని చూస్తూ వచ్చింది.
ఆమె ప్రవర్తన చూస్తూ వచ్చింది. అయితే ఆ యొక్క రూతు ఇవన్నీ ఆమెలో మరి గమనించి రూతు తనకున్న ఆ యొక్క మాదిరి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏ రీతిగా ఉంటుందో రూతు చూసింది. రూతు చూసి ఇప్పుడు తన అమ్మగారింటికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, తన బంధువుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, మరి తన యొక్క ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. నువ్వు ముసలు అయినా నువ్వు పోషించిన నేనే నిన్ను పోషిస్తాను, నేనే నీ దగ్గరికి వస్తాను అని ఒక నిబంధన చేసింది. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో అందరం కూడా కలిసి చదువుతుంది. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను పెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నువ్వు వెళ్ళు చోటనే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొంది చోటనే నేను మృతి పొందేదును, అక్కడనే పాత పెట్టబడుదును. మరణము తప్ప మరి ఏదైనా నన్ను ప్రత్యేకపరిచినది యెహోవా నాకు ఎంత కీడాను. కాబట్టి ఆమె విధవరాలు, భర్త లేడు, అందరూ చనిపోయారు. ఒక యవనురాలు ఆమెను వెంబడించడానికి తీర్మానం చేసుకుంది. అంటే ఎంత మాదిరికరమైన జీవితాన్ని ఆమె రూతుకి కనపరుస్తూ వచ్చింది. కాబట్టి వస్తీ మరి ఆమె ఇంకో పేరు ఉంది, ఓర్పు ఉంది. ఆమె లోక సంబంధమైన స్త్రీ, లోక సంబంధమైన కార్యముల మీద ఆసక్తి కలిగిన స్త్రీగా ఉంది. ఆమె లోకాన్ని ఆశించి వెళ్ళింది. అయితే మరి నయోమిని తన అత్తని మరి చూస్తూ వచ్చింది, ఆమెను వెంబడిస్తూ వచ్చింది. కారణం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలాగుంటుందో ఆమె ప్రవర్తన చూసింది, ఆమె మాట తీరుని చూసింది, ఆమె క్రియలు చూసింది, ఆమె యొక్క బిహేవియర్ మొత్తం అంతా ఆమె విధానాన్ని చూసింది. కాబట్టి యెహోవా దేవుడు గొప్పవాడు అని ఎరిగి నీ దేవుడే నా దేవుడు అని ఒక తీర్మానం చేసుకొని, నువ్వు మరణించిన దగ్గర నేను మరణిస్తాను, నువ్వు ఎక్కడుంటే నేను ఎక్కడ ఉంటాను, అవసరమైతే నేనే నిన్ను పోషిస్తాను, నువ్వు చనిపోయినంత వరకు కష్టపడి. కాబట్టి అటువంటి మాదిరికరమైన జీవితాన్ని, కాబట్టి అందుకే ఇప్పుడు ఈ రూతు కొనియాడబడుతూ వచ్చింది. ఆమె క్రియలు కొనివాడుతూ మరి బోయోజు అనే ఆయన వ్యక్తి ఉంటాడు. ఆమె క్రియలు ఏమంటాడు ఆయన చూడండి, బోయోజు ఏమన్నాడు చూడండి, 10వ వచనంలో, 3వ అధ్యాయం 10వ వచనంలో, అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందుదువు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీ వెంబడింపక ఉండుట వల్ల నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చూసారా ఆమె ఎంతగా నయోమి ద్వారా నేర్చుకుందో. ఆమె తన లోక సంబంధమైన పరిస్థితుల నుండి విడిపింపబడి తన అత్త యెహోవా దేవుని అనుసరించే విధానం ఆమె ఎరిగి ఆమె ఆ క్రియల్లో ఆమె కూడా పాలు పొందింది. ఆమె ఎలా ఉందో అలా నేర్చుకుంది, ఒక సాక్ష్యం పొందింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యెహోవా మన యందు ఆనందించేవాడుకుంటున్నాడు, అక్కడ బోయోజు ఆనందించేవాడుకుంటున్నాడు. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి మరి యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మ ఇవ్వడానికి ఆమె ద్వారా దేవుడు అద్భుతం చేశాడు. ఓబేదు యెషయాను కన్నాడు, యెషయా మరి ద్వారా దావీదు ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి నీ కొరకు నా కొరకు రక్షకుడిగా వచ్చాడు. నేను ఆ పాపం నిమిత్తం కలవరి శిలువలో మరణించాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, నేను ఆ పాపములు కడిగి నన్ను కూడా నీతిమంతుడిగా చేయడానికి. కాబట్టి నీతిమంతులైన వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికీ అటువంటి క్రియలు యేసు దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది ఏంటంటే మన సత్క్రియలు, మనల్ని ఆయన చెప్తా ఉన్నాడు, మన సత్క్రియల ద్వారా ఆయన ఆనందించేవాడుగా ఉంటున్నాడు. ఆ రీతిగా మరి నయోమి రూతుకి చూపించిన మాదిరిలో మన జీవితాలు కూడా ఇతరులకు మాదిరిగా ఉండడానికి, క్రీస్తు ప్రభు మనకు మాదిరి ఉంచినట్టుగా ఇతరులకు మనం కూడా మాదిరిగా క్రీస్తుని ఎలిగి ఆ మనసు కలిగి మనం జీవించినప్పుడు మరి నయోమిని రూతుని వెంబడించినట్టుగా మనల్ని కూడా ఆయన అనేక మంది మనల్ని వెంబడించేవారుగా నేర్చుకునేవారుగా ఉంటారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమికుల తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. దేవ మీ దేని దాసరాలు నన్ను కనికరించి కటాక్షించారు ప్రభా. మీ దాసరాల విషయంలో మోరియా పక్షం చేసిన కార్యములు పెట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి దినాన్ని మీరు మమ్మల్ని అందరినీ కూడా నీ మందిర ఆవరణలోకి పరిశుద్ధులతో సమకూర్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి నాయన ఇంతవరకు విడుదల మాటలు పెట్టి నీరు కట్టి పలుపు చేయండి. మీ దైవ మరి మోరే పక్షం చేసిన కార్యం నా మందిరం నేను శృంగారించుకుందని చెప్పి అనేకమైన ప్రభు మరి నీ మందిరాన్ని మీరు శృంగారించుకుంటూ వచ్చారు. అందుని బట్టి మీరు చేసిన మేలు పెట్టి నేను స్తుతించుకుంటున్నాం, గణపరుచుకుంటున్నాం ప్రభా. ఎంత సుందరమైన అందమైన మందిరాన్ని మీరు మాకు ఇచ్చారు దేవ. ఈ మందిరంలో అనేక మంది వచ్చి మేలు పొందులాగన దేవా తండ్రి, రక్షణ పొందులాగన ప్రభా తండ్రిని తిరిగి జన్మించేవారుగా అనేకమైన కార్యములు జరగడానికి స్థలాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మునుపటి మహిమ కన్నా కడపటమైన మహిమ అధికమైనది మీరు సెలవిస్తూ వచ్చారు కాబట్టి దేవ వాగ్దానం నెరవేర్చండి. రానున్న దినాల్లో దీని మహిమ అంతకంతకు ప్రభా మరి నైనా మించినదిగా ఉండడానికి సహాయం చేయండి. మీ దాసరాలు ప్రభా స్వర్ణకు ప్రార్థిస్తున్నాం. తన జీవిత కాలంలో ఎన్నో పరిస్థితులు, ఎన్నో శ్రమలు దేవ, అనారోగ్య పరిస్థితుల్లో దేవా తండ్రి మీ దాసరాలు కనికరించి కటాక్షించి మరొక సంవత్సరాన్ని దయాకీటంగా మీ దాసరాలకు మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తోత్రాలు. దయగల తండ్రి దేవా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, ఆమె యొక్క క్రియలు గౌనిలేదుట కొనియాడబడును అని మీరు సెలవిచ్చినట్టుగా ప్రభా. కానీ దేవ మీ యొక్క తన యొక్క మరి వాగ్దానం ప్రభా మరి 37 కీర్తనలు 37 వచనాన్ని పెట్టి ప్రభా తన యొక్క వెలుగు మధ్యాహ్నం వల్లే ప్రభా ఉంటుందని సెలవిస్తూ వచ్చారు. తన నిర్దోషంతో ప్రభా మరి నాయన సూర్యుని వల్లే ఉంటుందని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కడుకు అనుగ్రహించండి. ఆ రీతిగా తన వాగ్దానాన్ని దేవ మరి నెరవేర్చి మీ నాన్నకు మహిమ తెచ్చుకోమని మీకే ఘనత మహిమ చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సమయంలో దైవజనులు ఇమ్మానుయేల్ గారు అక్క గారు ప్రార్థన చేస్తారట లైవ్లో. మీరు అందరు కూడా ఏకీభవించండి. ఆయన ప్రార్థన చేసిన తర్వాత కేక్ కటింగ్ అవుతుంది.